వన్స్ అగైన్ రికార్డింగ్ స్టార్ట్ చేసాను. టేలర్ సిరీస్. ఈ టేలర్ సిరీస్లో ఈ యొక్క ఫార్ములా మీదే ప్రాబ్లమ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా. టేలర్ సిరీస్లో ఫార్ములా ఏంటిది? ఈ టేలర్ సిరీస్ అండ్ చాప్టర్ 1 పార్ట్ 2 ఏమిటి మనకి? చాప్టర్ 1 పార్ట్ 2 వచ్చినప్పుడు మీన్ వాల్యూ థీరమ్స్. ఈ మీన్ వాల్యూ థీరమ్స్లో రోలీస్ థీరం, లెగ్రాంజెస్ థీరం, కాచీస్ మీన్ వాల్యూ థీరం, టేలర్ సిరీస్, మ్యాక్లారిన్ సిరీస్ ఇట్లా ఉన్నాయి కదా అవి. అండ్ ఇప్పుడు అందులో టేలర్ సిరీస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఈ టేలర్ సిరీస్ అనేది, ఈ టేలర్ సిరీస్లో ఈ యొక్క ఫార్ములా నేర్చుకుంటే దీని మీద ప్రాబ్లమ్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకేనా. టేలర్ సిరీస్ యొక్క ఫార్ములా ఏంటిది? ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఏ ఇంటూ ఎఫ్ డాష్ ఏ ప్లస్ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై b minus a whole square by 2 factor into f double dash a plus b minus a whole cube by 3 factor into f triple dash a plus on so on. Okay na. Taylor series of formula ఏంటిది? f of a plus b minus a into f dash a plus b minus a whole square by 2 into f double dash a plus b minus a whole cube by 3 factorial into f triple dash a plus 1 so on. Okay. Example చూద్దాం. Examples ఏంటి? Obtain the Taylor series expansion of sin x in the powers of x minus pi by 4. అంటే ఇక్కడ ఏంటి? Here f of x is equal to sin x and a is equal to pi by 4. ఏ వాల్యూ ఎలా వచ్చింది? ఇది పవర్స్ అనేది x మైనస్ ఏ ఫామ్ లో ఉంటుంది. అంటే ఇక్కడ x మైనస్ ఏ అంటే ఏ వాల్యూ ఎంత మనకి? పై బై 4. గివెన్ f of x is equal to sin x, a is equal to pi by 4. టేలర్ సిరీస్ ఫార్ములా ఏంటిది? f of a plus b minus a into f dash a plus b minus a whole square by 2 into f double dash a plus b minus a whole cube by 3 factorial into f triple dash a. అంటే ఇక్కడ అప్ టు పవర్స్, ఎన్ని పవర్స్ వరకు కనుక్కోమన్నారో అక్కడ వరకు కనుక్కోవాలి. ఇన్ కేస్ అప్ టు పవర్స్ ఇవ్వకపోతే క్యూబ్ పవర్స్ వరకు కనుక్కోవాలి. ఓకేనా. ఏదైనా అంటే అప్ టు 2 పవర్ 3 పవర్ ఆర్ 6 పవర్ 7 పవర్ ఇట్లా అన్నప్పుడు అక్కడ వరకు కనుక్కోవాలి. ఇన్ కేస్ అలా పవర్స్ కాకుండా అసలు ఏమీ ఇవ్వకపోతే అప్ టు క్యూబిక్ వరకు కనుక్కోవాలి. అప్ టు క్యూబిక్ వరకు ఫార్ములా ఏంటి? f of a plus b minus a into f dash a plus b minus a whole square by 2 factorial into f double dash a plus b minus a whole cube by 3 factorial into f triple dash a plus 1 so on. ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత? పై బై 4. అంటే ఇప్పుడు f ఆఫ్ పై బై 4 వాల్యూ కనుక్కోవాలి, f డాష్ ఏ కనుక్కోవాలి. f డాష్ అంటే f డాష్ ఆఫ్ పై బై 4 కనుక్కోవాలి. అలా అన్ని కనుక్కొని ఆ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. గివెన్ ఏంటిది? f ఆఫ్ x is equal to sin x. ఇక్కడ f ఆఫ్ a రావాలంటే f ఆఫ్ పై బై 4 అంటే ఎంత? sin పై బై 4 యొక్క వాల్యూ ఎంత? 1/√2. అలానే f డాష్ x అంటే ఈ f ఆఫ్ x ని డిఫరెన్షియేట్ చేస్తే sin x కి డిఫరెన్షియేట్ చేస్తే cos x అవుతుంది. అప్పుడు f డాష్ పై బై 4 cos పై బై 4 యొక్క వాల్యూ ఎంత? 1/√2. ఇప్పుడు f ఆఫ్ x f డాష్ x వచ్చింది. మళ్ళీ f ఆఫ్ పై బై 4 యొక్క వాల్యూ వచ్చింది, f డాష్ ఆఫ్ పై బై 4 యొక్క వాల్యూ వచ్చింది. ఇప్పుడు f డబుల్ డాష్ ఆఫ్ x అంటే cos x కి మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ sin x. f డబుల్ డాష్ ఆఫ్ పై బై 4 యొక్క వాల్యూ ఎంత? మైనస్ sin పై బై 4 యొక్క వాల్యూ మైనస్ 1/√2. అలానే f ట్రిపుల్ డాష్ ఆఫ్ x, f ట్రిపుల్ డాష్ ఆఫ్ x ఇక్కడ sin x ముందు ఉన్న మైనస్ అలానే ఉంటుంది. sin x కి డిఫరెన్షియేట్ చేస్తే cos x, అప్పుడు ఏమవుతుంది? మైనస్ cos x. అంటే f ట్రిపుల్ డాష్ ఆఫ్ పై బై 4 యొక్క వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఏంటి? మైనస్ cos పై బై 4 యొక్క వాల్యూ ఎంత? మైనస్ 1/√2. ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూస్ మొత్తం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? f ఆఫ్ a అంటే ఎంత వచ్చింది? 1/√2 ప్లస్ b మైనస్ అంటే x మైనస్ పై బై 4 ఇంటూ f ఆఫ్ a యొక్క f డాష్ a యొక్క వాల్యూ 1/√2 ప్లస్ b మైనస్ a హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ అంటే
x minus pi by 4 whole square by 2 factor into f double dash యొక్క వాల్యూ minus 1 by root 2 plus b minus a whole cube by 3 factor అంటే x minus pi by 4 whole cube by 3 factor into f triple dash యొక్క వాల్యూ minus 1 by root 2 plus and so on. Unless ఇందులో ఏంది అన్ని 1 by root 2 కామన్ ఉన్నాయి కాబట్టి అన్నిట్లో 1 by root 2 కామన్ తీసి 1 plus x minus pi by 4 minus 1 by 2 factorial into x minus pi by 4 whole square minus 1 by 3 factorial into x minus pi by 4 whole cube plus and so on ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఏంటి ఫార్ములా చేస్తే ఈజీగా సాల్వ్ చేయగలరు. అర్థమైందా ఎగ్జాంపుల్ 1? అందుకే రెస్పాన్స్ రావాలి మీ దగ్గర నుంచి. అర్థమవుతుందా? ఓకే. ఎగ్జాంపుల్ 2 చూడండి. Obtain the Taylor series expansion of sin x in powers of x minus 2. Given f of x ఏమి ఇచ్చారు? sin x ఇచ్చారు. ఓకే, ఇక్కడ f of x వాల్యూ sin x అని ఇచ్చారు. ఏ వాల్యూ అంటే ఇక్కడ మనకి పై బై 2. ఓకే, ఇక్కడ అప్ టు ఇన్ని పవర్స్ కనుక్కోవాలి అని ఏం ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ క్యూబిక్ పవర్స్ కనుక్కోవాలి. టేలర్ సిరీస్ లో క్యూబిక్ పవర్స్ వరకు ఫార్ములా ఏంటిది? f of b is equal to f of a plus b minus a into f dash a plus b minus whole square by 2 factorial into f double dash a plus b minus a whole cube by 3 factorial into f triple dash a plus and so on. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం f of x ఏంటిది? f of x is equal to sin x. కాబట్టి ఇక్కడ f of a అంటే f of pi by 2 అంటే ఏంటి? sin pi by 2 యొక్క వాల్యూ ఎంత? 1. అలానే f dash x అంటే sin x కి డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? cos x. ఇప్పుడు cos pi by 2 యొక్క వాల్యూ ఎంత? 0. అలానే f double dash x cos x ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ sin x అవుతుంది. దీనికి f double dash ఆఫ్ pi by 2 కనుక్కుంటే మైనస్ 1 వస్తుంది. అలానే f triple dash ఆఫ్ x అంటే ఈ sin x ముందున్న మైనస్ అలానే రాస్తాం. sin x కి డిఫరెన్షియేట్ చేస్తే cos x అవుతుంది. cos pi by 2 యొక్క వాల్యూ ఎంత? 0. ఇప్పుడు కనుక్కున్న అన్ని వాల్యూస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే f of a అంటే f of pi by 2 యొక్క వాల్యూ 1 ప్లస్ b మైనస్ a అంటే x మైనస్ pi by 2 f dash అంటే ఇంటూ 0 ప్లస్ b మైనస్ a హోల్ స్క్వేర్ x మైనస్ pi by 2 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ f డబుల్ డాష్ అంటే మైనస్ 1 ప్లస్ x మైనస్ pi by 2 హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ f ట్రిపుల్ డాష్ ఆఫ్ అంటే f ట్రిపుల్ డాష్ ఆఫ్ pi by 2 యొక్క వాల్యూ ఎంత? 0 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ 0. అలానే ఇక్కడ కూడా 0 ఉంది కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ 0. అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 1 మైనస్ x మైనస్ pi by 2 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఇలా సాల్వ్ చేయాలి. ఎగ్జాంపుల్ 2 అర్థమైందా? ఓకే, అందుకే ఎగ్జాంపుల్ 3 చూడండి. ఫైండ్ ది Taylor series expansion of f of x is equal to cos x about x is equal to pi by 3. Given ఏంటిది? Given f of x is equal to cos x. అంటే ఇక్కడ x is equal to pi by 3 అంటే ఏంటి? ఇక్కడ x is equal to pi by 3 అంటే డైరెక్ట్ గా ఏమి ఇచ్చినట్టు? ఏ వాల్యూ pi by 3 ఇచ్చినట్టు. ఓకే, అండ్ ఇక్కడ ఎంతవరకు అప్ టు పవర్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి టైలర్ సిరీస్ ఫార్ములా ప్రకారం f of b is equal to f of a plus b minus a into f dash a plus b minus a whole square by 2 factorial into f double dash a plus b minus a whole cube by 3 factorial into f triple dash a plus and so on. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం అన్ని కనుక్కోవాలి. f of a అంటే f of pi by 3 కనుక్కోవాలి. అంటే f of x ఎంత ఇచ్చారు? cos x. cos pi by 3 యొక్క వాల్యూ ఎంత? 1/2. ఇక్కడ ఇప్పుడు మనం f dash a కనుక్కోవాలి. అంటే f dash ఆఫ్ pi by 3 రావాలంటే f of x కి డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? మైనస్ sin x అవుతుంది. దీనికి sin pi by 3 యొక్క వాల్యూ ఎంత? మైనస్ √3/2. అలానే ఇప్పుడు మనం f డబుల్ డాష్ ఆఫ్ x అంటే
ఇక్కడ sin x ముందున్న మైనస్ యాస్టేజ్ గా రాస్తాం. sin x కనుక్కుంటే cos x అప్పుడు ఎంత అవుతుంది మైనస్ cos x. మైనస్ cos పై బై 3 యొక్క వాల్యూ ఎంత మైనస్ 1/2. ఇప్పుడు f ట్రిపుల్ డాష్ ఆఫ్ x ఇక్కడ cos x ముందున్న మైనస్ అలానే ఉంటుంది. cos x కి డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ sin x అవుతుంది. ఆల్రెడీ cos x ముందు ఉన్న cos x ముందు మైనస్ ఉంది. cos x చేస్తే మైనస్ sin x అవుతుంది. అప్పుడు మైనస్ మైనస్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. అప్పుడు sin x ఉంటుంది. sin x f ట్రిపుల్ డాష్ ఆఫ్ పై బై 3 ఏమవుతుంది sin పై బై 3 యొక్క వాల్యూ ఎంత అవుతుంది √3/2 అవుతుంది. ఇప్పుడు ఫార్ములా ప్రకారం f ఆఫ్ పై బై 3 యొక్క వాల్యూ 1/2 ప్లస్ x మైనస్ a x మైనస్ పై బై 3 ఇంటూ f డాష్ అంటే మైనస్ √3/2 x మైనస్ పై బై 3 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ f డబుల్ డాష్ ఆఫ్ పై బై 3 అంటే మైనస్ 1/2 ప్లస్ x మైనస్ a హోల్ క్యూబ్ అంటే x మైనస్ పై బై 3 హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ f ట్రిపుల్ డాష్ ఆఫ్ పై బై 3 ఎంత √3/2. ఇది విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అర్థమైంది ఎగ్జాంపుల్ 3 ఇట్లా సాల్వ్ చేయాలి. అండ్ టేలర్ సిరీస్ లోనే ఇట్లా పాలినామియల్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అందుకే ఇది అర్థమైందా? ఓకే, expand the polynomial x cube plus 3x square plus x minus 4 in powers of x minus 1. అంటే ఇక్కడ ఏంది x minus 1 అంటే ఏ వాల్యూ ఎంత ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇచ్చినట్టు 1 ఇచ్చినట్టు. given f of x is equal to x cube plus 3x square plus x minus 4 and a is equal to 1. ఓకే, ఇప్పుడు ఏంటిది టేలర్ సిరీస్ ఫార్ములా ప్రకారం f of b is equal to f of a plus b minus a into f dash a plus b minus a whole square by 2 factorial into f double dash a plus b minus a whole cube by 3 factorial into f triple dash a plus 1 so. అంటే ఇక్కడ పవర్స్ అప్ టు ఎన్ని టర్మ్స్ కనుక్కోలేదని ఎన్ని టర్మ్స్ కనుక్కోవాలని అని ఏమి ఇవ్వలేదు కాబట్టి క్యూబిక్ టర్మ్స్ 3 వరకు కనుక్కుంటాం. ఓకేనా? ఇప్పుడు ఫార్ములా ప్రకారం కావాల్సిన అన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. f of x అంటే x cube plus 3x square ప్లస్ ఎక్స్ మైనస్ 4. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 రావాలంటే ఎక్స్ బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది వాల్యూ 1 వచ్చింది. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ క్యూబ్ కి ఫైండ్ అవుట్ చేసి 3x స్క్వేర్ 3 అనేది కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ ఫైండ్ చేస్తే 2x 3 into 2x 6x ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అవుతుంది 1 అవుతుంది. మైనస్ 4 చేస్తే 0. ఇప్పుడు ఎఫ్ డాష్ 1 దీన్ని చేస్తే ఎంత అవుతుంది వాల్యూ 10 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ ఈ 3x స్క్వేర్ చేస్తే 3x స్క్వేర్ లో 3 అనేది కాన్స్టెంట్ x స్క్వేర్ చేస్తే 2x 3 into 2x 6x అండ్ 6x చేస్తే 6. ఇప్పుడు దీనికి ఎఫ్ డబుల్ అంటే ఈ యొక్క వాల్యూ కనుక్కుంటే ఎంత వచ్చింది ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేస్తే 12 వచ్చింది. ఇప్పుడు మనం ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ 6x ప్లస్ ఎక్స్ కనుక్కుంటే 6x ప్లస్ 6 కి డిఫరెన్షియేట్ చేస్తే 6 ఉంటుంది. దానికి ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ 1 కనుక్కుంటే 6 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఫార్ములా ప్రకారం అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ 1 యొక్క వాల్యూ ఎంత వచ్చింది 1 ప్లస్ బి మైనస్ ఏ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎఫ్ డాష్ ఏ యొక్క వాల్యూ 10 ప్లస్ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ 1 అంటే 12 ప్లస్ ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ ట్రిపుల్ డాష్ యొక్క వాల్యూ అంతా 6 ప్లస్ 1 సో. అందుకే ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 2 1s 2 6 అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే ఏంటి 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 3 ఇంటూ 2 ఇంటూ 1 అప్పుడు ఏమవుతుంది 6 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది. ఈ 6 క్యాన్సిల్ చేస్తాం అప్పుడు ఎంత మిగిలినట్టు 1 ప్లస్ 10 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ 6 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ 1 సో 1 ఇలా సాల్వ్ చేయాలి. అర్థమైందా? టేలర్ సిరీస్ లో ఈ యొక్క ఫార్ములా నేర్చుకుంటే ఈజీగా సాల్వ్ చేయగలము. ఓకేనా?